హిందీ చిత్రాల ముందు మన సినిమాలు చాలా చిన్నగా కనిపించేవి. బాలీవుడ్ సూపర్ స్టార్ల ముందు మన హీరోలు జూజూబీ అనిపించుకునేవాళ్ళు. కానీ గత దశాబ్దాల కాలం వ్యవహారం పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా చిత్రాల వసూళ్ల ముందు హిందీ చిత్రాల ముందు ఏమాత్రం నిలవలేకపోతున్నాయి. మన స్టార్ల ముందు బాలీవుడ్ టాప్ హీరోలో మరుగుజ్జులా కనిపిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ ముందు ఏ స్టార్ నిలవలేకపోతున్నాడు. బాహుబలి తరువాత కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఒక్క సలార్ మినహా ప్రభాస్ సినిమాలన్నీ డిజాస్టర్లే. అయినా వాటిని ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. సాహు, ఆదిపురుష్, సలార్, బాహుబలికి ధీటుగా ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇప్పుడు కల్కి వాటిని మించిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. కల్కి ఓవరాల్ గా ఓపెనింగ్ సంగతి పక్కన పెడితే హిందీ మార్కెట్లోనూ ప్రభంజనం సృష్టించేలాగా కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్లు చివరికి సినిమాలలో తొలి రోజు అటు ఇటుగా 10 నుంచి 12 కోట్ల వసూలు సాధిస్తే కల్కి కేవలం హిందీ వరకే 25 కోట్ల దాకా డే 1 గ్రాస్ కలెక్షన్ రాబట్టేలా ఉంది. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం 20 కోట్లకు క్లబ్స్ కు చేరువయ్యేలా ఉందనే ట్రేడ్ వర్గాల మాట. తొలి రోజు వాకిన్స్ కూడా కలుపుకుంటే లెక్కన ఈజీగా 25 కోట్లు మార్కెట్ ను టచ్ చేసేలా ఉంది. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ మినహా గత కొన్నేళ్లలో ఏ బాలీవుడ్ స్టార్ సినిమా కూడా తొలి రోజు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీన్ని బట్టి బాలీవుడ్ సూపర్ స్టార్ ను మించిన ఇమేజ్ మార్కెట్ ప్రభాస్ కు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. కల్కికి కొన్ని రోజుల ముందు వరకు నార్త్ మార్కెట్ బస్ కనిపించలేదు. కానీ రిలీజ్ టైం కి మాత్రం హైప్ ఆటోమేటిక్ గా వచ్చేసింది.